ఐపీఎల్ కీలక స్టేజ్‌కి చేరింది. ఫైనల్ ముందర జరిగేటువంటి ఫైనల్. అంటే రెండో క్వాలిఫైయర్‌కి సంబంధించి ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. గుజరాత్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఆడబోతున్నాయి. సో, బలాబలాలు, టీమ్ టెక్నిక్స్ అలానే అందులో ఉన్నటువంటి ఫ్యాన్‌ఫేర్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్లేయర్స్. ఇవన్నీ క్రికెట్‌లో టెక్నికల్‌గా చెప్పేటువంటి అంశాలు. గ్రహాలు, గ్రహగతులు ఎటొస్తున్నాయి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి. ఇది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. అందుకే దీని గురించి చెప్పడానికి కూడా చాలామంది తెలుసుకోవడానికి ముఖ్యంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో, అదే విధంగా ఒక విశ్లేషణ అందించడానికి మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్ ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. క్రికెట్ గురించి ఆస్ట్రాలజీని జోడించి లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి టీ20 వరల్డ్ కప్ విషయంలో మీరు చెప్పినవి యాక్యురేట్‌గా వచ్చినాయి. సో, ఇక్కడేంటంటే ఇది ఫైనల్ కాకపోయినా గానీ, ఫైనల్‌లా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకవైపు స్ట్రాంగ్ టీమ్ గుజరాత్ ఉంది. ఇంకోవైపు రాజస్థాన్ రాయల్స్ అనే టీమ్ ఉంది. కానీ రాజస్థాన్ రాయల్స్ కంటే కూడా వైభవ్ సూర్యవంశీని ఎక్కువ చూస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ వర్సెస్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్ జరగాలి అని చాలా అంచనాలున్నాయి. సో, అసలు ఏంటి ఈ ఆటపరంగా బలాబలాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ 2 టీంల గ్రహగతులు, స్థితిగతులు ఏంటి? మనకి ఈ క్రీడలకి అధిపతి అయినటువంటి కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అందువలన అన్ని టీమ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ 1 వీక్ నుంచి మంచి పుంజుకున్నాయి అన్నీ కూడా. అలాగే క్రీడలకి రెండవ కారకుడైనటువంటి రాహువును చూడాలి, యురానస్ ప్లానెట్. అది కుంభరాశిలో ఉంది. సో, అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిని ఫేవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో, ఈ మ్యాచ్లో మనకి గుజరాత్ వచ్చేసరికి మనకి శతభిష నక్షత్రం కుంభరాశి అవుతుంది. ఇకపోతే ఈ రాజస్థాన్ ఆర్ఆర్ వచ్చేసరికి తులారాశి అవుతుంది. ఈ తులారాశికి ఈ యొక్క రాహువు అంత స్ట్రాంగ్గా లేడు. కాబట్టి ఈ యొక్క ఎలాగైతే ఆస్ట్రాలజీ అనేటటువంటిది కేవలం బలాబలాల్ని మనం చూసుకొని ఎస్టిమేట్ చేయడానికి పనికొస్తుంది. కొంతవరకు మనము ప్రెడిక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఈ బెట్టింగ్స్ ఇలాంటివి ఆడకుండా ఇది కేవలం వినోదాత్మకంగా చూసుకోవాలి. తర్వాత కొంచెం ఆ ప్లానెట్స్ యొక్క ప్రభావం మనుషులపైన ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్గా ప్రేక్షకులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనకి గుజరాత్లో ఎవరున్నారంటే మనకి ఇప్పుడు గిల్ కెప్టెన్గా ఉన్నాడు, అతను కూడా కుంభరాశి. తర్వాత సాయి సుదర్శన్ ఉన్నాడు, అతను కూడా కుంభరాశి. తర్వాత బట్లర్ ఉన్నాడు, ఆ బట్లర్కి వచ్చేసరికి మన మిథున రాశి అవుతుంది. ధనుర్ లగ్నం కూడా అవుతుంది బట్లర్ వ్యక్తిగత జాతకంలో. అలాగే నిశాంత్ తీసేసరికి వృశ్చిక రాశి. అండ్ మనం ఇప్పుడు 2 జూన్ 2026 సంవత్సరంలోకి ఈ యొక్క గురుడు ట్రాన్సిట్ మారుతున్నాడు మిథున రాశి నుంచి ఈ యొక్క కర్కాటక రాశికి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ముందే మనం ఆ ప్లానెట్స్ ఒక వారం ముందు నుంచే తన రిజల్ట్స్ను ఫోకస్ చేస్తుంటాయి, ప్రభావాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒక ఇల్లు మారుతున్నప్పుడు మనం వారం ముందు నుంచి ఎలా సామాన్ సర్దుకుంటామో, అలాగే తర్వాత ఎలాగైతే సామాన్ 1 వీక్ తర్వాత దిగిన తర్వాత ఎలా అయితే సర్దుకుంటామో ఆ విధంగా ఈ యొక్క గురుగ్రహము శుభ వీక్షణాలని వృశ్చిక రాశి మీద ఇస్తుంది. అలాగే సుందర్ కుంభరాశి. ఇప్పుడు ఆల్రెడీ మన కుంభరాశికి గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు మిథున రాశిలో. అలాగే హోల్డర్ కర్కాటక రాశి, ఇక్కడ కొంచెం అష్టమ రాహువు ఉన్నాడు. క్రీడలకి అధిపతి అయినటువంటి రాహువు కొంచెం డౌన్లో ఉన్న కుజుడు మాత్రము వెరీ స్ట్రాంగ్గా స్వక్షేత్రంలో రాజ్యస్థితిలో ఉన్నాడు. దానివల్ల హోల్డర్ కూడా ఈ కొంచెం మంచిగా ఆడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత తెవాటియా, రషీద్, రబాడా. మెయిన్గా ఇక్కడ రబాడాది మొన్న బూమ్రా ఎలా అయితే ఆడాడో ఈ రబాడా ఇప్పుడు విజృంభిస్తాడు. ఎందువల్లంటే వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అతను మన ఇండియాకే ఒక ఆణిముత్యం. అండ్ అతను గెలవాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటాం. కానీ అతను మొన్న మ్యాచెస్లో 31, 36 స్కోర్ గుజరాత్తో జరిగినప్పుడు అది కొంచెం ఆందోళనకరమైనటువంటి విషయం అది. కాబట్టి వాళ్ళని కట్టడి చేయడంలో మనకి ఓపెనర్ జైస్వాలు, కెప్టెన్ పరాగ్, ఫెరీరా, తర్వాత షనక వీళ్ళు బ్యాట్లు జుల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ 2 మ్యాచ్ల్లో కూడా మనకి వైభవం మీద ఆధారపడకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క బౌలింగ్లో పేసర్ ఆర్చర్ ప్రారంభంలోనే వికెట్లు ఈయన తీస్తూ కీలకంగా నిలుస్తున్నాడు. ఇదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ఆ తర్వాత సిరాజ్ ఒకడు, రబాడా ఒకడు విజృంభిస్తారు. అలాగే మొన్న మ్యాచ్ లాగే ఇప్పుడు కట్టడి చేయడానికి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రీ ఫైనల్ మనకి ఇప్పుడు చండీగఢ్లో జరుగుతోంది. అందువలన చాచా చిచ్చు
అందువలన అక్కడ మనకి ఈ ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి గుజరాత్లో మరి నరేంద్ర మోడీ గారి దగ్గర జరుగుతోంది. అందువలన ఆ రోజు ఆదివారం అవడం కూడా విశేషం. అన్నీ కూడా అనుకూలిస్తున్నాయి మనకి ఈ ఆర్సీబీ గెలవడానికి. సో ఆ విధంగా కొన్ని అంచనాలు ఉంటాయన్నమాట. సో మనం ప్రీవియస్ మ్యాచెస్ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి సండే రోజున జరిగిన మ్యాచ్ చూద్దాం. మే 31న ఆర్సీబీ వర్సెస్ టీబీడీ. అంతకు ముందు చూసుకున్నప్పుడు మనము మే 29 అది చంద్రుడు అనమాట, జీటీ వర్సెస్ ఆర్ఆర్. ఇక్కడ మనకి సాయి సుదర్శన్ వీళ్ళంతా కూడా బాగా ఆడారు. తర్వాత ఇప్పుడు మనము అంటే ఇప్పుడు జరగబోయేది ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. గత మ్యాచెస్ గురించి మనం వెళ్ళినట్లయితే వెన్స్డే రోజున 27 మే ఈ రోజు కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎవరెవరు ఆడారు? ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్. ఆర్ఆర్ వచ్చేసరికి 47 రన్లు ఎక్కువ కొట్టి గెలిచారు. ఎందువలన ఇది కుజుడు స్వక్షేత్రగతుడయ్యాడు, 9 కుజుడయ్యాడు అంటే రాజస్థాన్కి కుజుడు ఫుల్గా అనుకూలించాడు. నెక్స్ట్ ట్యూస్డే చూడండి, మళ్ళీ మంగళవారం కుజుడు. ఈయన 26 శని, 2, 6 కలిపితే 8 శని. ఎప్పుడు క్రీడలకి రాహువు, కుజుడు, శని క్రీడాకారులు అవడానికి మూడిట్లో కనీసం 2 ప్లానెట్స్ అన్న బలంగా ఉండాలి. సో దీనికి ఆర్సీబీ అండ్ జీటీకి జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 92 రన్స్లో గెలిచారు. ఇక ఫ్రైడే 22 మే మనం తీసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ, ఈ ఎస్ఆర్హెచ్ ఏం చేసింది 55 రన్లతో గెలిచింది. అండ్ థర్స్డే 21 మే మనం తీసుకున్నప్పుడు జీటీ అండ్ సిఎస్కే తీసుకున్నప్పుడు జీటీ 89 రన్లు గెలిచారు. కాబట్టి ఇప్పుడు మనకు ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు గ్రహ స్థితిగతులను ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు పిచ్చు క్రీడాకారులంతా కూడా ఏ రోజు ఆట ఆ రోజే అన్నట్టు నిత్యనూతనంగా ఆడుతున్నారు వాళ్ళు. అందువలన ఈ టాస్ వేయడము, తర్వాత కొంతమంది బౌలింగ్ ఏది డిసైడ్ చేస్తుంది? ఇప్పుడు టాస్ వేసేటువంటి దానిలో టాస్ గెలిస్తే మ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చాలా మంది క్రికెట్ ప్రేమికులు కానీ క్రికెట్ ఎక్స్పర్ట్స్ కానీ నమ్ముతారు. మీరు ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే టాస్ ఎవరు విన్ అయితే ఎవరికి అనుకూలంగా ఉంటుంది? టాస్ ఇప్పుడు వాళ్ళు కోరుకున్న ముందు బౌలింగ్ కోరుకుంటున్నారండి, బ్యాటింగ్ కోరుకోవాలి ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా మన T20 వరల్డ్ కప్లో కూడా వాళ్ళకు వచ్చింది ఛాన్స్, న్యూజిలాండ్కి వచ్చింది, కానీ వాళ్ళు బౌలింగ్ కోరుకున్నారు. అందువలన సౌత్ ఇండియాకి ఎప్పుడు కూడా బ్యాటింగ్లో వెరీ స్ట్రాంగ్ ఉంటారు. ఏదో దురదృష్టవశాత్తు మన హైదరాబాద్ వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు పోయారు, కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఆర్సీబీ అయినా సరే కప్ అయితే సౌత్ ఇండియాదే, అందులో డౌట్ లేదనమాట. కాబట్టి ఈ యొక్క ప్రీ ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం గుజరాత్ వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు. ఫైనల్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ జరుగుతుంది అంటారు. ఖచ్చితంగా జరుగుద్ది. అండ్ ఆర్సీబీ కూడా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అంటే ఆల్రెడీ లాస్ట్ టైం గెలిచారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి వాళ్ళు కప్పు తీసి డెఫినెట్గా చాలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లాస్ట్ టైం కప్పు గెలిచారు. అంతే కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కప్పు గెలిచే ఛాన్స్ ఉందండి 100%. అప్పుడు కూడా మన వరల్డ్ కప్లో కూడా T20 వరల్డ్ కప్లో కూడా ఇండియా గతంలో మనం కొట్టుకుంటూ వచ్చామో ఆ సాగా మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. ఒకసారి గెలిచిన తర్వాత అది విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, అది మనం కోల్పోకూడదు అనేటటువంటి పట్టుదలని ఇస్తుంది. అందులో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాబట్టి కోహ్లీ వీళ్ళంతా కూడా వైభవ్ సూర్యవంశీ అనుభవం లేకపోయినా ఇంటర్నేషనల్గా ఏజ్ లేకపోవడం వల్ల హీస్ అ గుడ్ బ్యాట్స్మెన్ లైక్ సెహ్వాగ్, అటాకింగ్ అనమాట. సో అతని దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే నాకు అవతలవాడు ఎవరు వేస్తున్నారు అన్నది నాకు అనవసరం, బుమ్రా వేస్తున్నాడా లేకపోతే వేరే వాళ్ళు వేస్తున్నారో నాకు అనవసరం. నేను చూసేది ఆ బాల్ వస్తుందా లేదా, అది అర్జునుడికి ఉన్న లక్షణం ఉంది. ఆ కన్ను గుడ్డి పక్షి కన్ను గుడ్డిని మాత్రమే నాకు కనబడుతుంది అంటున్నాడు. అందువల్ల అది సక్సీడ్ అవుతున్నాడు. కాబట్టి ఆ సాగా అది అతను గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రీ ఫైనల్లో ఎలా ఉండొచ్చు? ఎందుకంటే మొన్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్లో ఒకే ఒక్క డిఫరెన్స్ వైభవ్ సూర్యవంశీ, అంతే కదండి. అతను చేసిన 97 ఇక్కడ విన్నింగ్ ఫ్యాక్టర్ అయింది. ప్రీ ఫైనల్లో సూర్యవంశీ ఎలా ఉండొచ్చు, ఎంత స్కోర్ చేయొచ్చు, యావరేజ్గా మనం అంచనా వేయచ్చండి. కట్టడి చేస్తారు, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ఈజీని ఎవరు మ్యాచ్ టు మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్స్ ఇవన్నీ కూడా చూసుకొని కట్టడి చేయడానికి ట్రై చేస్తారు. అంటే లాస్ట్ టైం 2 మ్యాచ్లు గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్లు జరిగితే చెరొకటి గెలిచారు. ఈ మ్యాచ్ పక్కాగా గుజరాత్ వైపే ఉందంటారు మీరు? 100% గుజరాత్ వైపే ఉంది. అండ్ మొన్నటి మీద ఎక్కువ స్కోర్ కొట్టాలి సూర్యవంశీ, కొడితే మరి అనుకూల చేయాలి, చేయాలి. కానీ
చేయనివ్వరు. ఉమ్, ఉమ్. ఎందువల్లంటే ఇప్పుడు మనకి అతనికి అర్ధాష్టమ కేతు ఉన్నాడు. అర్ధాష్టమ కేతు క్రీడాకారులకి కేతు ఒకడు, రాహువు వీళ్ళు ఒకటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లానెట్ అది రాహుకేతువులు. అండ్ కుజుడు బాగానే ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు కుజుడు వృషభ రాశి నుంచి చూసినట్లయితే. అందువలన అలాగే శని లాభంలో ఉన్నాడు, కొంతవరకే చేయగలుగుతాడు. కాబట్టి మొన్నట్లాగే సెంచరీకి దగ్గరగా వస్తాడు తప్ప సెంచరీని కొట్టనివ్వరు అనమాట. సెంచరీ అయితే కొట్టనివ్వరు. గుజరాత్ తో ఆడిన 2 మ్యాచ్లో 31, 30 30 రషీద్ ఖాన్ ఒకసారి, అవును. సిరాజ్ ఒకసారి వికెట్ అవును, తీసేసారు. అవునండి. సో మళ్ళీ వాళ్ళ నుంచే డెఫినెట్గా వాళ్ళే కట్టడి చేస్తారు. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విషయంలో గుజరాత్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే ఫైనల్ మ్యాచ్ గుజరాత్ ఆర్సీబీ మధ్య జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆర్సీబీ కప్పు లిఫ్ట్ చేస్తుందని చెప్పని సత్యనారాయణమూర్తి గారు అంటున్నారు. సో చూడాలి, గతంలో T20కి సంబంధించి చెప్పినటువంటి జోస్యం నిజమైంది. ఇప్పుడు ఐపీఎల్ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.